నా పేరు పవన్ కుమార్. మా స్వగ్రామం నంద్యాల, కర్నూలు జిల్లా. వృత్తిరీత్యా నేను జూనియర్ ఇంజనీర్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఇదే బేస్తవారిపేట మండలంలో పనిచేస్తున్నాను. అయితే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కొన్ని ఆలోచనలు ఉన్నట్టే నాకు కూడా చిన్నప్పటి నుండి కొన్ని ఆలోచనలు ఉండేటివి. ఏ విషయాన్నైనా సరే పరిశోధనాత్మకంగా పర్ఫెక్ట్గా తెలుసుకోకుండా ఏది నేను ముందడుగు వేయను. అందులో భాగంగానే చిన్నప్పటి నుంచి సమాజంలో, తర్వాత తల్లిదండ్రుల ద్వారా తెలిసిన విషయమే, అందరూ భగవంతుని పూజిస్తూ ఉంటారు, ఏదో కోరికలు కోరుతూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు మరింత ఎక్కువగా భగవంతుని పూజిస్తూ ఉంటారు, వేడుకుంటూ ఉంటారు. అందరిలాగే నేను కూడా అలాగే చేస్తూ ఉండేవాడిని. కొన్నిసార్లు తిరుపతి, శ్రీశైలం, ఇంకా కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలు విజిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి తిరుపతికి పోయినప్పుడు ఎంతో ప్రయాసతో, అంటే కారులో జర్నీ చేసి తిరుపతికి వెళ్ళి అంత రద్దీలో వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఒక్క క్షణం మాత్రమే ఉండి మళ్ళీ వెంటనే పరుగు బయలుదేరి మళ్ళీ స్వగ్రామానికి చేరి మళ్ళీ నిజ జీవితంలో బిజీగా గడపడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకానొక క్షణంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, భగవంతుడంటే ఆ ఎదురుగా నిలబడిన క్షణంలో చూసి ఇంకా మర్చిపోయేదేనా, మళ్ళీ నిజ జీవితంలో మునిగిపోవడమేనా, ఇదేనా భగవంతుని తత్వం అంటే? మళ్ళీ కష్టం వచ్చినప్పుడు ఆయన్ను ఇంకా నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేరని చెప్పేసి అంతగా ఆయన ప్రార్థిస్తున్నామే, మరి ఆయనను ఒక్క క్షణంలో దర్శించుకున్న కారణానికి ఆయన మనల్ని కష్టాల నుండి గట్టెక్కించాలన్నా, ఆయనకు నిజంగా మనం ఒక్క క్షణంలో చేసిన సేవ సరిపోతుందా అనే అనేక ప్రశ్నలు నాలో తలెత్తేటివి. అసలు వాస్తవం ఏంటిది? మరి హిందువులకేమో వెంకటేశ్వర స్వామి అంటారు, ముస్లిమ్స్కేమో అల్లా అంటారు, క్రైస్తవులకేమో యేసుక్రీస్తు అంటారు. ప్రాంతాలను బట్టి, జాతుల్ని బట్టి రకరకాల పూజా విధానాలు, రకరకాల దేవుళ్ళు, ఇవన్నీ ఉన్నప్పుడు మరి వీటన్నింటికీ ఒకటే కామన్ సత్యం ఏదైనా ఉంటుందా, మనం చేసే విధానంలో సత్యం ఉందా అని విపరీతమైన పరిశోధన భావాలు నాలో తలెత్తేటివి. ఒకానొక సమయంలో నాకు సత్యం పట్ల ఎంతో పరిశోధనాత్మక భావన కలిగింది. అప్పుడు కొన్ని పరిశోధనలో భాగంగా మా ఫ్రెండ్ నంద్యాల సత్యం అని ఒకతను ఉండేవాడు. అతను కూడా ఇప్పుడు పిరమిడ్ సీనియర్ మాస్టర్. అతని సలహా మేరకు ఒకసారి ఒరిస్సాలో బాలిఘైలో హరిహరానంద గురుకులం అనే క్రియాయోగ మెడిటేషన్ సెంటర్ ఒకటి ఉన్నది. అక్కడికి వెళ్ళాం. అక్కడ దీక్ష ఇచ్చారు, ప్రాక్టీస్ చేయించారు. కొంతకాలం చేసాం, మళ్ళీ మర్చిపోయాం. మళ్ళీ కలకత్తాలో లాహిరి మహాశైల వంశపారంపర్యం వాళ్ళు క్రియాయోగ ప్రాక్టీస్ అనే ఒకటి ఉండేది, అక్కడికి వెళ్ళొచ్చాం. తర్వాత ఇద్దరం కలిసి చాలా ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసి వచ్చాం. ఎన్ని చేసి వచ్చినప్పటికి కూడా కొంతకాలం చేస్తున్నాం, మళ్ళీ మర్చిపోతున్నాం. ఈ నిజ జీవితంలో ఈ బిజీలో పడి అసలు సత్యాన్వేషణ పట్ల అర్థం కాని అగమ్య గోచరమైన వివాదాస్పదమైన ఈ అంశాలతో విసిగెత్తి వాటి గురించి పక్కకు వెళ్ళిపోయేవాళ్ళం. మరి ఈ జీవితానికి బ్యాక్ బోన్ లాంటి ఒక నిజమైన సత్యం ఏదైనా ఒకటి ఉంటుందా, అది ఉండే అవకాశం ఉందా అని ఎంతకాలం నుండో పరిశోధన చేస్తుండగా ఒకానొక సమయంలో మా ఫ్రెండ్ సత్యం చెప్పాడు. ధ్యానం, పిరమిడ్ మెడిటేషన్ అనేది మనము మన జీవిత కాలం వరకు ఖచ్చితంగా ఒక్క నిమిషం కూడా తప్పకుండా మనం అనుసంధానమై ఉండగలము, అది చాలా ఈజీ వే అని అతను ప్రాక్టీస్ చేస్తూ నాకు చెప్పాడు. నాకు తొందరగా విశ్వాసం కలగలేదు. సరే చెప్పాడు కదా, ధ్యానం చేసే తప్పేముంది అని చెప్పేసి నేను ఇండివిజువల్గా మా ఫ్రెండ్ చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం 2 కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ నాకేమీ అది ఎక్కేది కాదు, అర్థమయ్యేది కాదు. ధ్యానం అయితే కరెక్టే, ఈ సాధన కరెక్టే, అయినా నాకేమీ అది ఎక్కలేదు. ఒకసారి సత్యంతో చెప్పాను, మరి ఏంటి నువ్వేమో ధ్యానం కరెక్ట్ అంటున్నావు, కూర్చుంటే సరిపోతుంది అంటున్నావు, మరి ఇందులో నాకేం అర్థం కావడం లేదే, ఎంతసేపు కూర్చున్నా నాకు నొప్పులు తప్ప ఏమీ అర్థం కావడం లేదని చెప్పాను. అప్పుడు
ఒక సందర్భంలో నంద్యాలకు ప్రేమనాథ్ సార్ అని చెప్పేసి మనకందరికీ తెలిసిన విషయమే, బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారు. ఆయన ఒక క్లాస్ నిర్వహించడానికి వచ్చాడు. ఆ టైంలో కరెక్ట్గా నేను నంద్యాలలో ఉన్నాను. ఆయన క్లాస్కు నన్ను తీసుకుపోయాడు. క్లాస్ అంతా అయిపోయినాక నా పర్సనల్గా నేను ప్రేమనాథ్ సార్తో మాట్లాడడం జరిగింది. ఏం సార్ ధ్యానం కరెక్ట్ అంటారు, అన్నీ ధ్యానంతోనే మొత్తం పరిష్కారం అవుతా అంటారు, ఇదే సత్యం అంటారే, మరి నాకేంటిది 10 నిమిషాలు కూడా కూర్చోలేకుంటున్నాను కదా, మరి ఎట్లా సాధ్యం, అది ఏం సాధన అని అడిగాను. ఆయన చెప్పాడు, సరే నీకున్న ప్రాబ్లమ్ని నేను గమనిస్తాను, నువ్వు మెడిటేషన్లో కూర్చోని చెప్పి సీట్లో కూర్చోమన్నాడు. కళ్ళు మూసుకోమన్నాడు, శ్వాస మీద ధ్యాస పెట్టుకోమన్నాడు. ఆయన మధ్య మధ్యలో నన్ను పలకరిస్తూ ఉన్నాడు, నీకు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఉంది అని అంటూ ఉంటే అప్పటికప్పుడు నాలో కలుగుతున్న భావనలు, అంటే అవన్నీ నేను ముందుగా ఊహించినవేం కాదు, అప్పటికప్పుడు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వచ్చిన ఆలోచనలు అనమాట. ఆయన చెప్తుండగా ఒకసారి ఒక నది ఒడ్డున ఒక రాయి మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను అంటే, నువ్వు హిమాలయాల్లో గంగా నది దగ్గర ఒడ్డున కూర్చొని ఆలోచిస్తున్నావు అని చెప్పాడు. తర్వాత ఇంకా కాసేపటికి మళ్ళీ ఒకసారి ప్రశ్నించినప్పుడు, ఒక రాజభవనంలోకి నేను ఎంటర్ అవుతూ ఉన్నాను, అక్కడ ఉన్న సభికులందరూ కూడా హర్షధ్వానాలు తెలియజేస్తున్నారు సార్ అన్నాను. అయితే అదే విక్రమార్క భవనము, నువ్వు విక్రమార్కుడివి అన్నాడు. తర్వాత కొన్ని విషయాలు అలా జరిగాయి. అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎన్ని నిమిషాలు కూర్చున్నాను అనుకున్నావు అన్నాడు. ఏమన్నా సార్, ఒక 10 నిమిషాలు కూర్చొని ఉంటాను మామూలుగా యథాప్రకారమే, అంతకంటే నాకు చేత కాదు కదా అన్నాను. లేదు నువ్వు గంట సేపు కూర్చున్నావు అన్నాడు. అప్పుడు అర్థమైంది, ధ్యానంలో గైడెడ్ మెడిటేషన్ సరైన సలహాలతో చక్కగా సాధన చేస్తే ఇంత దూరమైన ముందు పోయే అవకాశం ఉందని నాకు కొంచెం అర్థమైంది. అప్పటి నుండి నేను ధ్యాన సాధన చేయడం బిగిన్ పెట్టాను. అయినా కొంతమేరకు సాధించినా కానీ ఇంకా కొంచెం అసంతృప్తి ఎక్కడో ఉంది. అప్పుడు ఒకరోజు సరిగ్గా 3 సంవత్సరాల క్రితం నందవరంలో పౌర్ణమి ధ్యానం జరిగింది, గురు పౌర్ణమి ధ్యానం జరిగింది. ఆ గురు పౌర్ణమి ధ్యానంలో సత్యం ఒకసారి చెప్పాడు, నీకు ఏమైనా అర్థం కాని విషయాలుంటే ఈ పౌర్ణమి ధ్యానంలో పాల్గొను, తర్వాత నీకు పూర్తిగా నచ్చితే కంటిన్యూగా, లేకుంటే నీ ఇష్టం అన్నాడు. సరే ఒకసారి లాస్ట్ ప్రయత్నం చేద్దామని చెప్పేసి గురు పౌర్ణమి ధ్యానంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు నైట్ అంతా ధ్యానంలో ఉన్నాం. అయిపోయిన తర్వాత పత్రిజీ గారిని ఒకసారి కలవడం జరిగింది. మా ఫ్రెండే తీసుకుని పోయాడు. ఒక్కసారి ఆయనను చూసిన వెంటనే మరి అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మనలో ఉన్న భారం అంతా తొలగిపోయి ఆయన ఏదో ఒక ఆత్మస్థితిలో ఉన్నాడని, పరమానంద స్థితిలో, పరమాత్మ స్థితిలో ఉన్నాడని ఆయన వైబ్రేషన్స్ నాకు పూర్తిగా అర్థమైపోయినాయి. ఇంకా దాన్ని నేను మాటల్లో అయితే వర్ణించలేను, ఎందుకంటే అది నాకు పూర్తిగా స్వయం సిద్ధిగా కలిగిన భావన ఆయన నుండి. అప్పటి నుండి అనుకున్నాను, అరే పత్రిజీ గారు చెప్పే విషయం ఏదైనా సరే లోక కళ్యాణమైన విషయం, అది మనం సాధన చేస్తూ లోకానికి కూడా మేలు జరిగే విషయం, ఇదే పరమ సత్యం, భగవంతుని పూజా విధానం, ప్రతిక్షణం సత్యంలో ఉండడం, ఇది మాత్రమే, ఇంతకు మించి వేరే సాధన అవసరం లేదని తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఆ గురు పౌర్ణమి నుండి నా టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. ఇంకా లేదంటే ఏదో జ్ఞానోదయమనో లాంటి ఏదో ఇంటర్నల్ అవేర్నెస్ అవేకనింగ్ అయ్యిందని ఏదో అంటారు చూడండి, అటువంటిది జరిగిందని నేను అనుకున్నాను. అప్పటి నుంచి ఈ బేస్తవారిపేటలో ఇక్కడ రామలక్ష్మ మేడం అని చెప్పి ఈ పిరమిడ్ మెడిటేషన్ నిర్వహిస్తూ ఉంది. అయితే అప్పటికి పిరమిడ్ లేదు. నేను మేడం గారితో పరిచయం అయిన తర్వాత మేడం గారి లైఫ్ గోల్ ఒకటే, ఒక పిరమిడ్ కట్టాలి, దాన్ని నిర్వహించాలి అని చెప్పి. ఆమె ఎన్నో సంవత్సరాలుగా ఇదే బేస్తవారిపేటలో ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే నా వంతు నా సహాయ సహకారాలు, మేడం గారి సంకల్పము, మా ఫ్రెండ్ సత్యం యొక్క సంకల్పము, ఇవన్నీ కలిసి ఈ పిరమిడ్ ఏర్పాటు కావడం జరిగింది. ఈ పిరమిడ్ ఏర్పడటానికి ముందుగా, పిరమిడ్ ఏర్పడిన తర్వాత ఎన్నో పిరమిడ్ సొసైటీకి సంబంధించిన కార్యక్రమాలు, శాకాహార ర్యాలీ, తర్వాత ప్రతి ఆదివారం మెడిటేషన్, ప్రతి పౌర్ణమి అమావాస్య మెడిటేషన్, ప్రతిరోజు మెడిటేషన్, తర్వాత ఒక ఫస్ట్ యానివర్సరీ, తర్వాత ముఖ్యమైన విషయం, ఈ పిరమిడ్ను దసరా రోజు, విజయదశమి రోజు పత్రిజీ గారు ఒంగోలు నుంచి రిటర్న్లో వస్తూ మిడ్నైట్ 1 గంటప్పుడు దీన్ని ఓపెన్ చేయడము, ఇవన్నీ చాలా హిస్టారికల్ మూమెంట్స్ ఈ పిరమిడ్కి. ఇట్లా మాకు తెలియకుండానే మా చేతుల ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఈ భూమి మీద చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించేది, మనం ముందుగా
మనం ఏమి అశక్తులము, మనం ఏమి చేయలేమేమో అనుకుంటాం. కానీ మన సంకల్పం సత్యమైనప్పుడు భగవంతుని కృపచేత ప్రతి కార్యక్రమం మనకు తెలియకుండానే మన చేత జరిపించబడుతుందనే విషయాన్ని నేను గ్రహించాను. ఆ విధంగా ఈ పిరమిడ్ మెడిటేషన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితానికి మరియు లోక కళ్యాణానికి ఎంతో ఉపయోగపడుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అయితే ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎన్నో రకాల ప్రక్రియలు, ఎన్నో రకాల ధ్యాన సాధన పద్ధతులు ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి, ప్రపంచం నిండా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఇది చాలా సులభతరమైనది. మనకు ఏ సమయంలోనైనా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే వెంటనే 2 కళ్ళు మూసుకోవడం, చేతులు పెట్టుకోవడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనము భగవంతునితో కనెక్ట్ కావడం అనేది చాలా సులభమైన పద్ధతి. ఇది విశ్వజనీయమైనది. ఎందుకంటే దీనికి కులము, మతము, ప్రాంతము, చిన్న పెద్ద ఇటువంటి తేడా ఏది లేదు. ఇది ఈ సాధన చేస్తూ అప్పుడు భగవద్గీత, భారతము, రామాయణము ఇటువంటి ఎన్ని చదివినా ఈజీగా అర్థమైపోతాయి. ఎందుకంటే ఆ ఉద్గ్రంథాలలో ఉన్న సారాంశం అంతా కూడా ధ్యానమే. ధ్యానం ద్వారా మనం వ్యక్తిగతంగా లోపలికి వెళ్ళడం, ఆత్మతో మనము లోపలికి వెళ్ళడం. మనకు రమణ మహర్షి గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మికత గురించి ఏదైనా చెప్పండి అంటే నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు. మరి నిన్ను నువ్వు తెలుసుకో అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి ఏదైనా పుస్తకం ఉందా, లేకుంటే ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ ఉండవు. అది నిన్ను నువ్వు తెలుసుకో అంటే మౌనంగా కూర్చోవడం, ధ్యానంలో కూర్చోవడం, శ్వాసతో అనుసంధానం కావడం. అలా కూర్చోవడం ద్వారా మనలో కలిగే రకరకాల ధ్యానానుభవాలు మన ఆత్మశుద్ధిని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఆత్మశుద్ధి కలిగే కొద్దీ మనలో అనుమానాలన్నీ నివృత్తమవుతూ ఉంటాయి. ఆ విధంగా మన ఆత్మలో కలిగే ఎదుగుదల మన మానసిక, శారీరక పరిస్థితులపై ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. మనం ఇప్పుడున్న సమాజం అంతా వ్యతిరేక దిశలో ఉన్నాయి. ఎట్లా అంటే మనకొచ్చే కష్టాలకి, మనకొచ్చే నష్టాలకి ముందు శారీరకంగా ప్రయత్నం చేస్తారు, తర్వాత మానసికంగా ప్రయత్నం చేస్తారు, అలసిపోతారు, వదిలేస్తారు. ఇవి శాశ్వతమైన పద్ధతులు కావు. మన కష్టాలకు, నష్టాలకు రెమెడియల్ వర్క్స్ మనము ఒక కరెక్ట్ రూట్ అంటే ఏది అంటే ఆత్మస్థితి ద్వారా రావటం. మన ఆత్మలో కనుక మనము ప్రయోగపూర్వకంగా నివృత్తి చేసుకోగలిగితే ఆ ఆత్మస్థితి ద్వారా మానసికం, శారీరకం చాలా ఈజీ అయిపోతాయి. ఒకసారి బెంగళూరులో పత్రిజీ గారు చెప్పారు, ఏమన్నారంటే వైద్యశాస్త్రం ఆవగింజంత, ధ్యానశాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం ఏనుగంత అన్నాడు. ఆ విషయం విన్న వెంటనే నాకు ఒక రకమైన ఆనందము, ఇది నిజమేనా అని అనుకోవడం, తర్వాత పరిశోధనాత్మకంగా అన్నీ ఆలోచించిన తర్వాత అది ఎంత నిజమని తెలుసుకున్న తర్వాత ఆ ఆనందానికి హద్దులే లేవు. వాస్తవమే, వైద్యశాస్త్రము ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ అది ఆవగింజంతే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు శరీరపరంగా మాత్రమే ప్రయోగాలు చేస్తారు. అసలు భగవంతుని దృష్టిలో శరీరం అనేది ఒక సాధనం మాత్రమే, ఒక వాహనం మాత్రమే. ఆయన యొక్క రూపకల్పనలో మొత్తం ఆత్మ ద్వారానే మనకి సెవెన్ బాడీ సబ్జెక్టు, తర్వాత షట్చక్రాలు ఇవన్నీ ఉంటాయి చూడండి. అసలు వీటి ద్వారానే శరీరము, మనస్సు నడుస్తూ ఉంటుంది. అసలు మనం డైరెక్టర్ను వదిలేసి సినిమా హీరోలను, తర్వాత యాక్టర్స్ను పట్టుకున్నట్లు ఉంటుందన్నమాట. సినిమా డైరెక్టర్ను పట్టుకుంటే సినిమా మొత్తం మారిపోతుంది. డైరెక్టర్ ఎవరంటే మన ఆత్మ పరమాత్మ ఒకటి అని చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అట్లా ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేను ఇప్పటికీ కూడా ఒక్కసారి ధ్యానాన్ని నేను నా లైఫ్లోకి తీసుకున్న తర్వాత ఇప్పటికి కూడా వదిలిపెట్టలేదు. ప్రతిరోజు ధ్యానం, ప్రతి నిమిషం ధ్యానం. సత్యంలో నేను కనెక్ట్ అయి ఉన్నాను అనే ఆత్మతృప్తితో నా జీవితం కొనసాగిస్తున్నాను. అప్పటి నుండి నా లైఫ్లో నాకు ఏ మార్పులు కావాలనో అవి స్వతసిద్ధంగా అన్ని సిద్ధిస్తూ ఉన్నాయి. ఈ ఆనందం నేను మరవలేనిది, ఇంకా ఎప్పటికీ కూడా విడవలేనిది. జీవితాంతం ఈ పిరమిడ్ మెడిటేషన్కు నేను అంకితమై ఉంటాను. తర్వాత పత్రిజీ గారు ఇంకోటి చెప్పాడు, ధ్యానం ఒక్కటే కాదు, లోక కళ్యాణార్థం కూడా మనం పనులు చేయాలి, ధ్యానం కోసం పనులు చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి అని చెప్పాడు. ఆ విషయం ద్వారా కూడా ఇంకో విషయం తెలుసుకున్నాం, మాస్టరిజం. ఈ ధ్యానంలో
మనం ఎప్పుడైతే మాస్టర్ అవుతామో మనలో లోపాలు సరిదిద్దబడతాయి. ఆ విషయం కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకని ధ్యాన ప్రచారంలో భాగం కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క ధ్యాన కార్యక్రమంలో పాల్గొంటాను. తర్వాత ఇంకా అసలైన విషయం ఒకటి ఉంది. ఏంటంటే పత్రిజీ గారితో నాకు విడిపోని సంబంధం ఏంటంటే ఒక ధ్యానమే కాదు, ఇంకొక సత్యం కనిపెట్టాడు. ఏంటంటే శాకాహారం. అసలు నేను బై బర్త్ శాకాహారనే, నాకు మాంసాహారం గురించి తెలియని కూడా తెలియదు. అయితే మరి నాకు తెలియదు కాబట్టి మాంసాహారం గురించి అవగాహన లేదు, దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ పత్రిజీ గారు శాకాహార జగత్ అన్నప్పుడు ఓహో మాంసాహారం అనేది ఒకటి ఉంది కదా, ఈ మాంసాహారం వల్ల లోకంలో ఎంత వినాశకరమైన ఆలోచనలు, ఎంత నెగిటివ్ ఎనర్జీస్ క్రియేట్ అవుతున్నాయని తెలుసుకున్న తర్వాత ఇటువంటి సంస్థలు ఇంకా ఏవైనా ఉన్నాయా అని వెతికాను. ఇంకా వేరే ఏ ఆధ్యాత్మిక సంస్థ కానీ, ఏ దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, మాస్కులు కానీ ఇంకా ఏవైనా ఇలా శాకాహారం గురించి ప్రమోట్ చేసే సంస్థలు ఉన్నాయా అని వెతికాను. అసలు భూమి మీద అత్యవసరమైన ట్రాన్సిషన్ ఏదైనా జరగాలి అంటే అది వెంటనే మాంసాహారం పోయి శాకాహారం రావడమే. అటువంటి విషయాన్ని ఎలుగెత్తి చాటిన పత్రిజీ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఈ విషయం మాత్రం భూమి మీద చాలా అత్యవసరమైంది. ప్రకృతి ఎప్పటికప్పుడు ఈ మాంసాహారాన్ని దూరం చేసి శాకాహారమే ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న విషయం తెలుస్తూనే ఉంది. ఇప్పుడు వస్తున్న కరోనా వైరస్ కానీ, రకరకాల మందులు లేని జబ్బులు రావడము, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఈ నెగటివ్ క్రియేషన్స్, నెగటివ్ చేష్టలు వీటి వల్లనే వస్తాయి. నాకు వీటి గురించి రుచులు, దేహదారుఢ్యం అవన్నీ పక్కన పెడదాం. మాంసాహారం ఎందుకు మానాలి అంటే నాకెప్పుడు కూడా తోటి ప్రాణిని చూస్తే, పిల్లిని చూసినా, ఎలకను చూసినా, లేదా గొర్రెని చూసినా, బర్రెని చూసినా, ఆవుని చూసినా, ఎద్దుని చూసినా వెంటనే ఒక ఆత్మస్థితిలోకి వెళ్తాం. అది కూడా నడుస్తుంది, అది నవ్వుతుంది, అది దాని భాషలో అది మాట్లాడుతుంది, దాని వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, దానికి పిల్లలు ఉంటున్నారు, ఆ పిల్లలకు తల్లులు ఉంటున్నాయి, ఎంత చక్కగా ప్రేమతో పాలిస్తాయి, పిల్లలు పాలు తాగుతాయి, వాటికి ఒక జీవితం ఉంది, వాటికి బ్రతికే స్వేచ్ఛ ఉంది. అసలు ఈ మనుషులు వాటిని మన ఆకలి కోసం, ఆహారం కోసం, రుచి కోసం వాటిని ఎందుకు చంపుతారో అర్థం కాదు. అంటే తను బ్రతకడం కోసం ఎదురుగా ఉన్న జంతువుని చంపడం అది కరెక్టేనా? వాళ్ళకి ఎందుకు ఆ విషయం అర్థం కాదు. నాకైతే ఆ జంతువును చూస్తే ఎంతో నా సోదర భావం కలుగుతుంది, నా ఆత్మీయ సోదరుడు అనిపిస్తుంది. అలాంటి విషయం వాళ్ళకి ఎందుకు అర్థం కాదో నాకు తెలియదు. కానీ ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్న విషయము పత్రిజీ గారు చెప్పిన తర్వాత నాకు స్ఫురణలోకి వచ్చింది. అప్పు నిజమే, ప్రతి ఒక్క జీవిని ప్రేమించే విషయము నాకొక్కనికి కాదు, ప్రపంచమంతా తెలియాలి. అందులో మన పాత్ర ఎంతో ఉంది, మనము తెలియచేయాలి. ఈ భూమి మీద పుట్టడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఒకటి శాకాహార జగత్ సృష్టించడం, రెండవది ధ్యానమయ జీవితం సృష్టించడం. ప్రపంచమంతా ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి. ఆ విధంగా భగవంతునితో మనం కనెక్ట్ కాగలం. కానీ ఇంకా వేరే ఇతర మార్గాలు అనేటివి అవి తాత్కాలికమైన మార్గాలు మాత్రమే అని నేను నొక్కి వక్కాడించి చెప్పగలను. నా జీవితంలో ఒక చిన్న విషయం చెప్పాల్సింది. నేను మొదటి నుంచి కూడా మళ్ళీ చిన్నప్పుడు చదువుల్లో కానీ, లేకుంటే లైఫ్లో కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక ట్రాన్సిషన్ మార్గంలో భగవంతుని ఆలోచించేవాడిని, భగవంతునితో మాట్లాడుకుంటూ ఉండేవాడిని. అవి ఈజీగా ఆ కష్టాల నుంచి గట్టెక్కేవాడిని. ఆ కష్టాల నుంచి గట్టెక్కిన తర్వాత ఒకటి ఆలోచన చేసేవాడిని, నేను ప్రార్థిస్తే ఎందుకు పలుకుతున్నారు, ఎవరు పలుకుతున్నారు, నాకు ఎవరు సహాయం చేస్తున్నారు, నాకైతే మాత్రం జీవితంలో నడవడానికి ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు అన్న విషయం మాత్రం నాకు అర్థమవుతూ ఉండేది. కానీ అది ఎవరికి చెప్పినా అది ఎవరు దాని గురించి ఎవరు సపోర్ట్ చేయరు, వాళ్ళకి అర్థం కాదు. అది నాకొక్కనికే తెలుస్తుంది నా జీవితంలో జరిగేది. అలాంటి విషయాలు ఎవరికి చెప్పినా కానీ ఉంటుంటుందిలే, అది మామూలుగానే దేవుడు కాపాడుతుంటాడులే అంటాడు. దేవుడు ఎందుకు కాపాడతాడు? దేవుడికి నేనేం చేసినానని కాపాడతాడు. దేవుడికి ఏం అవసరం ఉంటే నేను సహాయం చేశాను, మరి ఆయనకి నేను ఏం సహాయం చేయకుంటే ఆయన నేను పిలిస్తేనే ఎందుకు పలుకుతున్నాడు, నాకెందుకు కాపాడుతున్నాడని సత్యాన్వేషణ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు ఈ పిరమిడ్ సొసైటీలో తెలుస్తుంది, ఒక పూర్ణాత్మ ఉంటారని, ఆస్ట్రల్ మాస్టర్స్ ఉంటారని, వాళ్ళు పిలిస్తే పలుకుతారని, మనం ధ్యానం చేసేటప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేసి మన పక్కనే కూర్చుంటారని చెప్తారు. అప్పుడు అర్థమైంది, ఓహో మనం ఏదైనా పిలిస్తే పలుకుతారు, ఆస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారు అని అర్థమైంది. అంటే నాకు వచ్చే ప్రశ్నలకు, నాకు వచ్చే అనుమానాలకు ప్రతి దానికి ఇక్కడ ఈ పిరమిడ్ సొసైటీలో నివృత్తి దొరుకుతూనే ఉంది. ఆ సత్యం పరిపూర్ణంగా అర్థం అవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా అప్పుడు నాకు ఒక తృప్తి ఏర్పడ్డది. అంటే ఎందుకంటే నాకు అప్రయత్నంగా సహాయం చేసిన మాస్టర్స్కి, అప్రయత్నంగా నాకు
కష్టాల నుండి గట్టెక్కించిన వాళ్ళకి నేను మరి కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకి సరిగ్గా ఏం చేయాలి? సరిగ్గా ఏం చేయాలంటే సరిగ్గా వాళ్ళతో కూర్చొని ధ్యానం చేసి మనం మాట్లాడుకుంటే సరి. అంతేగాని మరి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు ఒక గజమాల వేస్తాను, ఇంకా భారీగా యజ్ఞయాగాదులు చేసి అందరికీ సంతృప్తి చేసి నా హంగు ఆర్భాటాలను చూపిస్తాను. అట్లా చేయడం ద్వారా మరి నేను పర్సనల్గా ఎలా కనెక్ట్ అవుతాను? నేను ఆయనకి ఏం సహాయం చేసినట్లు? అవునా కాదా? ఆ విధమైన అర్థంతో నేను కనుక్కున్నాను. ఏంటంటే హంగు ఆర్భాటాలు ముఖ్యం కాదు, మన మనస్సులో లోతెంత, మనకు సహాయం చేస్తున్న హాస్టల్ మాస్టర్స్కి మనం ఏ విధంగా ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాం, ప్రేమను ఏ విధంగా పంచుతున్నాం. అప్పుడు మనం వాస్తవంగా చూడండి, హాస్టల్ మాస్టర్స్కి వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళకి డబ్బు అవసరం లేదు, ఈ శరీరం అవసరం లేదు, ఈ దుస్తులు అవసరం లేదు, ఇంకోటి ఏం అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటిది? మనలో ఉన్న ప్రేమ కావాలి. మనం ప్రేమను స్వయం సిద్ధంగా ఎంత పంచగలం వాళ్ళతో, అదే మన యొక్క అసలు సత్యం. అదే భగవంతునితో కనెక్ట్ కావడం. ఆ విధంగా భగవంతునితో కనెక్ట్ కావడం క్రమేపీ మనమే ఒక భగవంతుని తెలుసుకుంటామనేది ఈ ఆధ్యాత్మిక యొక్క అంతిమ సారాంశం. అదే విషయాన్ని వేదాలు, భగవద్గీతలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాం. మనం స్వయం భగవంతులము అంటారు. పత్రిసారి చాలాసార్లు చెప్పేవాడు, నాదేముంది నేనేముంది అంటే, నువ్వు భగవంతుడి అని చెప్పి కొడతాడు కూడా ఆయన, నువ్వు దేవుడివి అంతే అంటాడు. మరి ఆ విషయాన్ని విన్నప్పుడు కూడా నా యొక్క అనుభవాలను నేను బేరీజ్ చేసుకున్నప్పుడు ఆయన చెప్పే విషయం ప్రతిదీ కరెక్ట్ అని చెప్పి నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా పత్రిజీ గారితో, పిరమిడ్ సొసైటీతో నాకు విడదీయరాని అనుబంధం ఏర్పడ్డది. దాంట్లో జీవితాంతం కలిసి నడుస్తాం. ఈ పిఎంసి కొరకు నేను ఎంతైనా నా సేవలు అందిస్తాం. నాలాగే ప్రతి ఒక్కరికి ఏదైనా చిన్న అన్వేషణ చేద్దామని అనిపిస్తే పరిశోధనాత్మకంగా మీరు అన్ని విషయాల్లో పరిశోధించి తర్వాతనే పిఎంసి యొక్క విషయాలు వినండి. మీకు అప్పుడు అర్థమవుతుంది జీవితం సెల్ఫ్ రియలైజేషన్కి పిరమిడ్ సొసైటీ అనేది ఏ విధంగా సహాయపడుతుంది, ఎంత సత్యం ఉంది దీంట్లో అనేది మీరు పరిశోధనాత్మకంగా తెలుసుకోండి. ఇతరులు చెప్తే కాదు, చెప్పిన తర్వాత మీరు స్వయం అనుభవంతో మాత్రమే తెలుసుకున్న తర్వాతనే ఇతరులకు చెప్పండి. దీనిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాణించగలరని చెప్పి నేను ఆశిస్తున్నాను, ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన పిరమిడ్ సొసైటీకి ధన్యవాదాలు.